అభివృద్ధి పక్కకు పెట్టిరు, అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. అరెస్టులతో పాటు హరాస్మెంట్ కూడా ఎమ్మెల్యేల మీద, ప్రజలనే కాదు ఎమ్మెల్యేల మీద కూడా హరాస్మెంట్ అనేది బహుశా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఎమ్మెల్యేని ఎమ్మెల్యేగా చూసిండ్రు ఏ పార్టీ అయినా కానీ. టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుని ఒక దోషిగా చూడడము, హరాస్మెంట్ చేసుడు అనేది ఫస్ట్ టైం మేము చూడడం జరుగుతుంది. ఆ రోజు కూడా కౌశిక్ రెడ్డి వీణవంకలో యాజ్ ఎ ప్రోటోకాల్ అడిగింది. లోకల్ ఎమ్మెల్యేగా ఎంఆర్ఓ గారు క్లియర్గా దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎండోన్మెంట్ కాబట్టి ఎండోన్మెంట్లో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటారు కాబట్టి ప్రోటోకాల్ అడిగిండ్రు. సో ప్రోటోకాల్ అడిగి సమ్మక్క సారథి ప్రోటోకాల్ అడిగి గుడి దగ్గరకు పోతే చాలా భయంకరంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఎమ్మెల్యేని కూడా చూడకుండా, ఎమ్మెల్యే ఫ్యామిలీని చూడకుండా రావడం జరిగింది. ఆ రోజు క్లియర్గా కొన్ని అలిగేషన్స్ కౌశిక్ రెడ్డి మీద వేసి కేసు కూడా పెట్టడం జరిగింది. ఏం అలిగేషన్ చేశారు? అక్కడ ఉన్న సిపి గారు మత మార్పిడి చేస్తున్నానని అన్నాడు అని చెప్పేసి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అతని కౌశిక్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేశారు. ఇది చాలా శుద్ధ అబద్ధం. మేము కూడా ఖండించడం జరిగింది. ఆ రోజు ఏ రోజు కూడా ఐపీఎస్ ఆఫీసర్ సిపి గారు మత మార్పిడి పాల్పడుతుందని చెప్పి మా కౌశిక్ రెడ్డి ఎక్కడ అనలేదు. దీనికి డెఫినెట్గా మేము అందరం దానికి సిద్ధంగా ఉంటాం. దాని మీద బేస్ చేసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ దాన్ని సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇందులో సిఐడికి అప్పచెప్పడం అవసరం ఏమున్నది? ఇందులో ఏం తవ్వి వెలికి తీస్తారు? అలాగే బాల్క సుమన్ కస్టడీ తీసుకుంటా అన్నారు. దేనికి కస్టడీ తీసుకుంటారు? ఏమైనా దొంగతనం చేసిందా? ఏమైనా ఎంక్వైరీ చేసే ఉందా ఆయనతోటి? అలాగే కౌశిక్ రెడ్డి ఇష్యూలల్లా ఇది పోలీసు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది. ఇలా సిఐడి ఏం ఇన్వెస్టిగేషన్ ఉంది? లోపల ఉన్న స్కామ్స్ ఉన్నాయా, లేకుంటే దేశ ద్రోహం ఉన్నదా? సిఐడి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దేనికి ఇస్తారు సిఐడి? లోపల అంతర్గతంగా ఒక మర్డర్ కేసు కానీ ఒక ఇంటర్నేషనల్ డెకాయిట్స్ వస్తే గిట్ట దాని ఇన్వెస్టిగేషన్ కోసం సిఐడి ఇస్తారు. ఒక ఎమ్మెల్యే మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అని అంటాను. కేవలం హరాస్మెంట్ తప్ప ఏం లేదు.